ముందు డిబేట్లు చెప్పుకున్నాం. కార్యకర్తలు ఎవడూ పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఉమ్, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో. మామూలుగా తటస్థుడిగా అయితే కార్యకర్తల చేతిలో మన తలకాయ పెట్టాలని కోరుకోం. అవును అవును అంటే నాయకులు మన మన జీవితాన్ని శాసించాలని కోరుకోం. అది కరెక్టే. ఉమ్, కానీ పార్టీని పట్టించుకోకుండా ఉండాలని అనుకోం కదా. అవును ఉమ్, పార్టీకి సంబంధించిన అసలు పార్టీ అనేదాన్ని పక్కన పెట్టేశారు. ఉమ్, పార్టీ పదవులు ఉండాలి కదా ఉమ్, ఎప్పటికప్పుడు. ఉమ్, ఇంకోటి బూత్ లెవెల్ కమిటీలు వేయడం కానీ ఇవన్నీ వదిలేశారు. సంస్థాగత నిర్మాణం వదిలేశారు. అది ఉమ్, ఏ సంస్థాగత నిర్మాణం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వదిలేశాడు, ఉమ్, అందువల్ల దెబ్బతింటూ వచ్చాడు. ఉమ్, అదే సంస్థాగత నిర్మాణం ఇక్కడ వదిలేశారు. ఉమ్, ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోయినా క్రిందసారి జగన్ గెలిచాడు, ఉమ్, ఉమ్, ఇప్పుడు పవన్ గెలిచాడు. ఉమ్, కాబట్టి సంస్థాగత నిర్మాణం మస్టా, ఉమ్. అది సందేహాలు. వీళ్ళ గెలుపు చూస్తుంటే సంస్థాగత నిర్మాణం బూత్ లెవెల్ కమిటీ అవసరం లేదేమో అంతే అనిపిస్తుంది. అంతే. ఈజీగా గెలిచేయచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినట్టు చూస్తే ఆయన మాట్లాడింది 40% ఉన్న ఓటు బ్యాంకుకి సంబంధించి. ఆ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది ఒక యాంగిల్లో. కానీ ఆ 40% బట్టే మళ్ళీ ఇప్పుడు 11 స్థానాల నుంచి పైకి లేవడం అంటే నిజంగా మంచి రోజులు ఉన్నాయనుకోవచ్చు ఆయన అనాలిసిస్. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే క్రిందసారి స్థానిక ఎన్నికల్లో 32-31% పడిపోయింది తెలుగుదేశం. 32-31 స్థానిక ఎన్నికలు.